డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అసలు ఆ డ్రై స్కిన్ ఎందుకు వచ్చింది, ఓన్లీ డ్రై స్కిన్ అని కంక్లూడ్ చేయడానికి లేదు. అంటే డ్రై స్కిన్ అట్లా ఉండదు. ఇట్ మైట్ బి ఎటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్. డయాగ్నోసిస్ అవసరం అక్కడ. ఓకే, పిఎంఎల్ఈ, ఏమైనా స్కిన్ ర్యాషా, ఎనీ ఎలర్జిక్ ర్యాషా, వై స్కిన్ ఈజ్ డ్రై, అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు. మన వాళ్ళకి మసాజ్లు అంటే ఎంత ఇష్టమో, ఆ మసాజ్ చేయటం వల్ల యాక్ని వచ్చేస్తుంది. సో ఐ టోటల్లీ అవాయిడ్ ఆయిల్స్ ఆన్ ద ఫేస్. ఎనీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఎనీ ఆయిల్ ఆన్ ద ఫేస్. తలకి చక్కగా పెట్టుకోవచ్చు హెడ్ బాత్ కి 2 గంటల ముందు. ఓకే, తలలో విపరీతంగా చుండ్రు ఉన్నా, సొరాసిస్ లాంటి పొట్లు ఉన్నా, ఓకే, హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతున్నా, రీజన్ తెలియకుండా హెయిర్ ఫాల్ అవుతున్నా, పొరపాటును కూడా ఆయిల్ పెట్టి మసాజ్ చేయకండి. అక్కడ వాళ్ళకి డాండ్రఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 35 వాళ్ళకి చుండ్రు వల్ల ఇచ్చింగ్ రాదు. చూస్తే ఇంత పొట్టు ఉంటుంది తలలో. దానికి ఏంటి పరిష్కారం? చేస్తా, దాన్ని ట్రీట్మెంట్ చేస్తా. అలాంటి వాళ్ళు ఆయిల్స్ వద్దు. ఆయిల్ క్వశ్చన్ అవుతుంది కదా. ఆయిల్ ఈజ్ ఎ వెరీ గుడ్ కండిషనర్. చక్కగా జుట్టుకు పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తే 2 అవర్స్ బిఫోర్, 3 అవర్స్ బిఫోర్, 4 అవర్స్ బిఫోర్ హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. బాడీకి హెయిర్ ఆయిల్, అదే బాడీకి పారాషూట్ ఆయిల్ పెడదాం అనుకుంటే కదా, స్నానం చేయగానే తేమ ఉన్నప్పుడే తడి తుడిచేసుకొని బాడీ అంతా పెట్టుకోండి. తేమ అంటే ఇది మాయిశ్చర్ పెట్టుకున్నా కూడా, అంటే కొబ్బరి నూనె పెట్టి చక్కగా మసాజ్ చేశాక కూడా నీకు ఇచ్చింగ్ వస్తుంది, డ్రైనెస్ ఇంకా ఉంది, వాళ్ళ పగులు తగ్గట్లేదు, పొట్టు పొట్టుగా ఉంది అని అంటే మాత్రం అది జబ్బు, మామూలు డ్రైనెస్ కాదు. మీట్ డాక్టర్. ఓకే, బట్ పూర్ మ్యాన్స్ అండ్ బెస్ట్ ఇస్ పారాషూట్ ఆయిల్ ఆర్ ఎనీ కొబ్బరి నూనె. వెరీ గుడ్ ఆప్షన్, బట్ నాట్ ఫర్ ఫేస్.